ఒక్క నిమిషం. ఇప్పుడు డేటాబేస్ పేరేంటి? ఒక క్విక్ మీ దాంట్లో ఏమైనా క్రియేట్ చేశారా డేటాబేస్? సరే మనం ఏదైనా చేద్దాం. సో డీబీ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ ఎండ్ వెళ్ళండి. ఒక్క నిమిషం. క్రియేట్ అవుతుంది ఇది. సో బ్యాక్ ఎండ్ డేటాబేస్ అదే బ్యాక్ ఎండ్ కాంపోనెంట్ కి మీకు గుర్తుంటే ఏం చెప్పాను నేను? మనము మైక్రోసాఫ్ట్ టెంప్లెట్ వాడాం. మీకు గుర్తుంటే ఇదేంటిది? ఇది బ్యాక్ ఎండ్ కోడ్ .NET ప్రాజెక్ట్ బిఈ. ఇంతవరకు మనము ఓన్లీ ఎంటీ జాబ్ ఒక్కటే చూసాం, అంతేనా? మనం పైప్లైన్ క్రియేట్ చేస్తే ఎంటీ జాబ్ ఒకటే చూస్తారు, అంతే కదా? ఇక కొత్త పైప్లైన్ క్రియేట్ చేశారు అనుకోండి, ఇది ఒక్కటే చూసారు మీరు. ఏది? ఇది క్లిక్ చేసి మాన్యువల్గా టాస్క్ యాడ్ చేస్తారు, కానీ ఈ యామల్ కానీ ఇది కానీ చూడలేదు, అంతేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టెంప్లెట్ చూద్దాం. టెంప్లెట్ అంటే ఏంటంటే నేను ఆల్రెడీ అంటే మనకు డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టెంప్లెట్స్ మైక్రోసాఫ్ట్ ఇస్తాడు మనకు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నా బ్యాక్ ఎండ్ కోడ్ .NET కోడ్లో రాశారని నాకు తెలుసు, నాకు ప్రోగ్రామర్ చెప్పాడు. అప్పుడు నేను ఏం చేస్తా, డైరెక్ట్గా .NET కోర్ అనే ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుని అప్లై అని కొడతా. అప్పుడు ఏమైతాయి అంటే అన్ని టాస్కులు ఆటోమేటిక్గా నా పైప్లైన్కి యాడ్ అవుతాయి. పాయింట్ అర్థమైందా? ఎంటీ జాబ్ అయితే ఏంటి, మాన్యువల్గా మనమే ఒక దాని తర్వాత చేసుకోవాలి. కానీ ఇక్కడ అవసరం లేదు. టెంప్లెట్ వాడితే టాస్క్తో పాటుగా అందులో ఏ కమాండ్ వాడాలి మొత్తం ఆటోమేటిక్గా ఉంటాయి, ఏం అవసరం లేదు. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే .NET అయితే టెస్ట్ అని ఒక టాస్క్ ఉంటుంది. అదేంటంటే ప్రోగ్రామర్ వాడిని అడగాల. ప్రోగ్రామర్ ఏమడతావు అంటే నువ్వు టెస్ట్ ప్రాజెక్ట్ సపరేట్గా క్రియేట్ చేస్తావా అని అడగాల. ప్రోగ్రామర్స్ ఏం చేస్తారంటే మెయిన్ ప్రాజెక్ట్తో పాటుగా టెస్ట్ ప్రాజెక్ట్ కూడా వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు కొన్నిసార్లు. అలా క్రియేట్ చేస్తే ఈ టాస్క్ ఉండనియాలి. వాడు లేదు నేను ఏం చేయలేదంటే తీసేయాలి. గుర్తుపెట్టుకోండి. టెస్ట్ ఎప్పుడు ఉంచాలంటే ప్రోగ్రామర్ మీకు చెప్తే నేను నా మెయిన్ ప్రాజెక్ట్తో పాటుగా ఒక టెస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తా అంటాడు. టెస్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఆ మెయిన్ ప్రాజెక్ట్ని టెస్టర్ గాడు వచ్చి టెస్ట్ చేయడానికంటే ముందే ప్రోగ్రామర్ వాడి కోడ్తో టెస్ట్ చేసుకుంటాడు. దానికోసమే ఒక టెస్ట్ ప్రాజెక్ట్ రాసుకుంటాడు. అలా రాసుకుంటే టెస్ట్ టాస్క్ ఉంచాలి, లేకపోతే తీసేయాలి, అంతే. ఇంకేం చేయదు. మీరు మొత్తం యాజ్ టీజ్ మీకు ఉండిపోద్ది. ఇక్కడ మీరు ఏజెంట్ స్పెసిఫిక్ సెలెక్ట్ చేసుకుంటారు. సో ఈ అన్ని టాస్కులు యాజ్ టీజ్ యాడ్ అయ్యాయి. మీరు ఏం చేయని అవసరం లేదు. సేవ్ అండ్ క్యూ అని కొడితే ఇది టెంప్లెట్ కాబట్టి ఆటోమేటిక్గా పైప్లైన్ క్రియేట్ అవుతుంది. కానీ ఇక్కడ ఇచ్చిన టాస్క్ ఏంటో మీకు తెలియాలి. ఏం టాస్క్లు ఇచ్చారు, అది ఆటోమేటిక్గా వచ్చినా అవి ఏంటి అని మీకు తెలియాలి. ఎలా తెలుస్తుంది? ఎడిట్ కొట్టండి. ఫస్ట్ చెప్పండి, రీస్టోర్ అనే టాస్క్ ఎలా అంటే ఎందుకు వాడతాం రీస్టోర్ టాస్క్? అన్ని ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయడం. .NET లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అది ఏ లాంగ్వేజ్ పైప్లైన్ అయినా సరే, ఫస్ట్ టాస్క్ ఎప్పుడైనా సరే ఆ పర్టికులర్ లాంగ్వేజ్ యొక్క సాఫ్ట్వేర్ని ఏజెంట్లో ఇన్స్టాల్ చేయడానికి వాడతాం. సో రీస్టోర్ అంటే ఏంటంటే .NET ప్రాజెక్ట్ సాఫ్ట్వేర్ని ఆ సర్వర్లోకి పెట్టేస్తుంది, ఏజెంట్లోకి ఇన్స్టాల్ చేస్తుంది. బిల్డ్ ఏం చేస్తుంది? బిల్డ్ టాస్క్ ఏం చేస్తుంది? బిల్డ్ ఫోల్డర్ని బిల్డ్ చేసి బిల్డ్ ఫోల్డర్ ఇస్తుంది. కంపైల్ చేసి బిల్డ్ ఫోల్డర్ని క్రియేట్ చేస్తుంది. అది ఎక్కడ క్రియేట్ చేస్తుంది? బిల్డ్ ఏంటిది? ఇది ఒక Build call. డాలర్ అంటే అర్థం ఏంటి? ఇది ఒక వేరియబుల్ నేమ్ ఆర్ ఫోల్డర్ నేమ్, ఏదో ఒక నేమ్, అందులో ఏముందో అది తీసుకుంటున్నాను అర్థం. అంటే ఏం లేదు, ఇది DA1S అలాంటి ఒక ఫోల్డర్, దీంట్లోకి నా బిల్డ్ ఫోల్డర్ని పుష్ చేయమని నేను ఏజెంట్కి చెప్తున్నా. ఇదేంటి? పబ్లిష్ టాస్క్ ఏంటి? ఇదేంటండి ఈ ఫస్ట్ పార్ట్ ఏంటి? బిల్డ్ ఫోల్డర్. అది బిల్డ్ ఫోల్డర్. దాని నుంచి అవుట్పుట్ ఏమొచ్చింది? ఏం లేదబ్బా. బిల్డ్ ఫోల్డర్ అంటే ఏంటంటే మీ ప్రాజెక్ట్ ఫైల్స్ని తీసుకొని వాటిని బిల్డ్ చేసి మీకు ఒక బిల్డ్ ఫోల్డర్ వస్తుంది. ఈ పబ్లిష్ టాస్క్ ఏం చేస్తుందంటే మీ బిల్డ్ ఫోల్డర్ నుంచి ఒక పబ్లిష్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు రియాక్ట్ అనుకోండి, పబ్లిష్ ఉండదు, తెలుసా? గమనించా? రియాక్ట్ పోర్టల్లో npm ఇన్స్టాల్, npm బిల్డ్, పబ్లిష్ బిల్డ్ ఆర్టిఫాక్ట్, అంతేనా? అక్కడ బిల్డ్ ఫోల్డర్ ఉంటే చాలు, పబ్లిష్ ఫోల్డర్ అవసరం లేదు రియాక్ట్కి. కానీ .NET కి బిల్డ్ సరిపోదు, పబ్లిష్ ఉండాలి, పబ్లిషే కావాలి. మీ ఆర్టిఫాక్ట్ అనేది పబ్లిష్ ఫోల్డర్ నుంచి క్రియేట్ అవుతుంది. అర్థమైందా గైస్? అర్థమైందా లేదా? ఇక్కడ దీనికి సోర్స్ వచ్చి ఈ ప్రాజెక్ట్ ఫైల్స్, దీనికి సోర్స్ వచ్చి మన బిల్డ్ ఫోల్డర్, దీని అవుట్పుట్ వచ్చి ఇది, దీని అవుట్పుట్ వచ్చి ఇది. ఇదేంటి? $బిల్ ఆర్టిఫాక్ట్ చేంజ్ డైరెక్టరీ. ఇందులో ఏముంటుంది అంటే అవుట్పుట్ ఏంటి? బిల్ పబ్లిష్ ఫోల్డర్ ఇందులో స్టోర్ అవుతుంది. ఆర్టిఫాక్ట్ ఇన్పుట్ ఏంటి? సేమ్ ఆర్టిఫాక్ట్ చేంజ్ డైరెక్టరీ. ఇందులో ఏముంటుంది? ఇందులో ఏముంటుందండి? ఇందులో ఏముంది?
బిల్డ్ ఫోల్డర్ అవుట్పుట్ అండి. పబ్లిష్ ఫోల్డర్ ఉంటుంది అందులో. ఏం చెప్పా? ఈ టాస్క్ అవుట్పుట్ బిల్ ఫోల్డర్, ఈ టాస్క్ అవుట్పుట్ పబ్లిష్ ఫోల్డర్. ఆ పబ్లిష్ ఫోల్డర్ ఎక్కడ ఉంటుంది? ఈ లొకేషన్ లో ఉంటుంది. అవుట్పుట్ ఇదే కదా స్టోరీ, అది ఈ కింద లొకేషన్ ఇదేనా? దాని నుంచి ఎలా ఆర్టిఫాక్ట్ క్రియేట్ అవుతుంది గైస్? కరెక్ట్ కదా? Yes. సో దీన్ని క్యూ చేయి. రన్ చేస్తున్నాను నేను పైప్ లైన్ని. రన్ అవుతుంది. ఫస్ట్ మనకు ఒక ఏజెంట్ వచ్చింది. ఫస్ట్ ఈ స్టెప్ ఏమవుతుంది? ఏమవుతుంది ఇక్కడ? ఏమవుతుంది అక్కడ? అరే అక్కడ ఉంది కదా తమ్ముళ్ళు, చెప్పండి ఏమవుతుంది ఇక్కడ? మాస్టర్ నుంచి ఎస్ ఫోల్డర్లోకి కోడ్ Pushes. వెళ్ళిపోతుంది. Code కోడ్ అనేది చెక్అవుట్ అవుతుంది. ఎక్కడ నుంచి? Hmm. మీ రెపోలో ఉన్న మాస్టర్ బ్రాంచ్ నుంచి ఎస్ ఫోల్డర్. ఎస్ ఫోల్డర్ ఎక్కడ ఉంది? సర్వర్లో ఏజెంట్ లో, అది సర్వర్ లో, ఇక్కడ DA1S లో. ఇక్కడ ఏమవుతుంది? ఇన్స్టాల్. ప్యాకేజెస్ ఇన్స్టాల్. అన్ని ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయితే ఇక్కడ చూడండి. అసెంబ్లీ ఇన్స్టాల్ పెద్దగా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు అన్ని ప్యాకేజెస్ లో ఇన్స్టాల్ అవుతాయి మొత్తం. ఎన్ని ఉంటాయి? ఇక్కడ ఏమవుతుంది? బిల్డ్ ఫోల్డర్ వస్తుంది. బిల్డ్ అయ్యి కోడ్ కంపైల్ చేస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? తర్వాత పబ్లిష్ ఫోల్డర్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ ఆర్టిఫాక్ట్ వస్తుంది. అదే వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని క్లౌడ్కి పుష్ చేయాలి. క్లౌడ్కి పుష్ చేయాలంటే ఫస్ట్ అది పుష్ చేయక ముందు ఒకటి చెప్పా, గుర్తుందో లేదో, ఈ డేటాబేస్ కాంపోనెంట్ అనేది, అదే బ్యాక్ ఎండ్ కాంపోనెంట్ ఎప్పుడైనా ఎవరితో మాట్లాడుతుంటది? బ్యాక్ ఎండ్ కాంపోనెంట్ ఎవరితో మాట్లాడుతుంటది? HTTP ట్రిగర్. APIs అనేది ఉంటాయి బ్యాక్ ఎండ్ లో. అది ఎవరితో కమ్యూనికేట్ చేస్తుంటది? డేటాబేస్ ఆఫ్ ఫ్రంట్. డేటాబేస్ తోని ఫ్రంట్ ఎండ్ తోని. అంతేనా కదా? మీకు గుర్తుందా చెప్పా నేను? ఒక ఎంప్లాయీ API ఉంది అనుకోండి, అది ఎవరితో కమ్యూనికేట్ చేస్తుంటది? ఎంప్లాయీ టేబుల్ తోని. అంతేనా? ఎంప్లాయీ టేబుల్ డేటాబేస్. ఆ ఎంప్లాయీ టేబుల్లో ఎలాంటి ఆపరేషన్ చేస్తుంది ఒక API? గెట్, పోస్ట్, పుట్, డిలీట్ ఆపరేషన్స్ అన్న గుర్తుందా? గెట్, పోస్ట్, పుట్, డిలీట్. ఈ ఆపరేషన్స్ ఆ API టేబుల్ మీద చేస్తుంది. అందుకోసము బ్యాక్ ఎండ్ ఉంది కదా, ఇది మన బ్యాక్ ఎండ్ కదా, ఈ బ్యాక్ ఎండ్ ప్లేస్ DB కనెక్ట్ అయి ఉండాలి. అంటే వాటి మధ్య ఒక రిలేషన్షిప్ ఉండాలి. అంతేనా? అది ఈ ఫైల్లో ఉంటుంది. గుర్తుందా? ఇది చెప్పాను నేను. ఇది అప్డేట్ చేయమన్నా. ఇదేం చెప్పండి, ఇక్కడ ఏం అప్డేట్ చేస్తారు మీరు? ఇక్కడ ఏం అప్డేట్ చేస్తారంటే, మీరు క్రియేట్ చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ DB క్రియేట్ చేస్తారు. సర్వర్ ఒక కనెక్షన్ స్ట్రింగ్ లోని ఇది ఈ రెండు నెట్వర్కింగ్ సర్వీసెస్ ఈ రెండు అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడికి వస్తారు. ఫస్ట్ DBని క్రియేట్ చేయాలి, అంటే దాన్ని ఫైల్ ఎగ్జిక్యూట్ చేయాలి. గుర్తుందా? మీకు చెప్పా, ఒక స్క్రిప్ట్ ఫైల్ ఉంటుంది, దాన్ని తీసుకుపోయి అలా ఎగ్జిక్యూట్ చేయాలని. అవునా? మేజర్ ప్రాజెక్ట్ ట్రీలో ఉంది అది స్క్రిప్ట్ ఫైల్. టైటిల్ కొట్టాలి. ఈ స్క్రిప్ట్ ఫైల్ మనకి ఎవరు ఇస్తారు? డేటాబేస్ టీమ్ ఇస్తారు. యాక్చువల్గా నువ్వు ఇట్లా కాపీ పేస్ట్ చేస్తావా రియల్ టైంలో? లేదు. ఏం చేస్తాను? పైప్ లైన్ క్రియేట్ చేసి పైప్ లైన్ క్రియేట్ చేయాలి. DB కూడా వాడు ఇచ్చిన ఫైల్ని ఒక రెపో క్రియేట్ చేసి రెపోలో పెట్టమని చెప్పాలి. గుర్తుందా? ఆ పైప్ లైన్ ద్వారా దాన్ని పుష్ చేయాలి. మనం చూసాం, గుర్తుండదు ప్రీవియస్ క్లాస్. ఇక్కడ ఏంది మళ్ళీ పైప్ లైన్, ఎందుకంటే డైరెక్ట్ కాపీ చేసి ఎగ్జిక్యూట్ చేసిన. ఇట్లా కూడా అవుతుంది, కానీ మనం ఇది రాంగ్ మెథడ్. అంతేనా? మనం ఎప్పుడు కూడా ఆ కోడ్ కాపీ చేసి ఇది ఓపెన్ చేసి ఆ ఎగ్జిక్యూషన్ అంతా మనం చేయం. మన పనుల్లో పైప్ లైన్లే. అంతేనా? సో ఇక్కడికి వచ్చాం. కీవర్డ్స్ తో పైప్ లైన్ క్రియేట్ చేసి గుర్తుందా? మనం అంతే పుష్ చేస్తే ఆ డేబుల్ అన్ని ఇక్కడ పుష్ అయినాయి. అది యాక్చువల్ మెథడ్. ఇప్పుడు అదంతా ఎందుకు చేస్తాను నేను? ఇప్పుడు జస్ట్ అండర్స్టాండింగ్ కోసం చేయి. టైం ఎక్కువ, మళ్ళీ ఇంకో అరగంట పడుతుంది కదా. అది చూసింది కదా ఎట్లా చేయాలని. టైం పడుతుంది. మళ్ళీ అదంతా చేస్తే నాకు టైం అవుతుంది, కానీ డైరెక్ట్ ఇక్కడ మార్చుతున్నా. కానీ రియల్ టైంలో నువ్వు ఇక్కడ మార్చవు, అక్కడ మార్చవు. అంతా పైప్ లైన్స్ కాన్ఫిగరేషన్ వేరియబుల్సే ఉంటాయి. సో నువ్వు ఇలా కోడ్ కూడా మార్చవు తెలుసాను. అది నెక్స్ట్ ప్రాజెక్ట్లో చెప్తాను. ఎప్పుడు కూడా మనము ఇట్లా కోడ్లు మార్చాం అంటే ఇక్కడ వచ్చి చూసి ఇక్కడ ఏముంది అని అడబెట్టి అట్లా ఏం చేయం మనం. దానికి వేరే మెథడ్ ఉంటుంది. అంటే అది ఎలా చేస్తుందని మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ చెప్తా. కానీ ప్రస్తుతానికి ఇట్లా పెడుతున్నాను నేను. అంటే ఆ స్టేజ్ ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నానా, నేను యాక్చువల్ కనెక్షన్ స్ట్రింగ్ ఇక్కడ ఇస్తున్నా. అంతేనా? అంతే కదా. ఇంకోటి గమనించారా, ఇక్కడ కంట్రోలర్స్ అని ఉంది, ఇక్కడ ఎంప్లాయీ కంట్రోలర్ ఉంది. ఇది ఏం చేస్తుంది చెప్పండి? ఎంప్లాయీ కంట్రోలర్ ఇది ఒక బ్యాక్ ఎండ్ ఫంక్షన్. ఇది ఏం చేస్తుంది ఇందులో? అంటే ఇది ఒక API అండి. HTTP గెట్ API అంటే ఏం చేస్తుంది చెప్పండి? డేటా మొత్తం ఆ టేబుల్ లో ఉన్న డేటా అంతా డిస్ప్లే చేస్తుంది. అంటే సెలెక్ట్ క్వెరీ అయినా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. మరి HTTP పోస్ట్ ఏం చేస్తుంది? ఇది ఇన్సర్ట్ క్వెరీస్ అయినా ఉండదు. మళ్ళీ HTTP పుట్ ఏం చేస్తుంది?
HTTP డిలీట్ ఏం చేస్తుంది? delete the table or data. ఇది బ్యాక్ ఎండ్ రాసేది ఇదే. వాడు ఏం చేస్తారంటే ఇందులో ఏం లేదు, ఆ 4 క్వెరీస్ ఉన్నాయి, ఆ 4 రాసుకుంటారు. ఈ కోడ్ అంతా ఎవరు రాస్తారు? Database. డేటాబేస్ వాడే రాస్తాడు. ఇది బ్యాక్ ఎండ్ రాస్తారు కదా. Yes. ఈ కోడ్ ఎవరు రాస్తారు? ఇది ఏం Back end. కాన్సెప్ట్ ఇది? బ్యాక్ ఎండ్ కదా ఇది. Yeah, back end. అంటే బ్యాక్ ఎండ్ వాడు రాస్తాడు వాడు, అంతేనా? Yeah. ఇవన్నీ ఏపీఐస్ కదా. ఏపీఐస్ అని ఎవరు రాస్తారు? బ్యాక్ ఎండ్ వాడు రాస్తాడు. ఏంటండి? క్లియర్ అండి? Yes. ఇప్పుడు చూద్దాం. ఇది నేను మళ్ళీ కోడ్ మార్చా కాబట్టి ఇంకొకసారి మళ్ళీ బిల్ పైప్లైన్ రన్ చేస్తున్నా. ఎందుకో మీకు తెలుసు. ఎందుకు రన్ చేయాలి నేను? ఎందుకు రన్ చేయాలి కోడ్ మార్చినప్పుడల్లా బిల్ పైప్లైన్ ని? To update the data. New bill update అయింది కాబట్టి డేటా కోడ్ చేంజ్ అయింది కాబట్టి న్యూ బిల్ క్రియేట్ అవ్వాలి. న్యూ బిల్ ఫోల్డర్ రావాలి, న్యూ ఆర్టిఫాక్ట్ రావాలి కదా. ఎందుకంటే Yes. కోడ్ మార్చి కాబట్టి. Yeah. నేను ఏం క్రియేట్ చేస్తాను ఇక్కడ? ఆ బ్యాక్ ఎండ్ కూడా ఒక యాప్ సర్వీస్ ఉండాలి కదా. Yes. అందుకోసం ఒక యాప్ సర్వీస్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ రన్ టైమ్ స్టాక్ .NET పేరేమో ఏదో పేరు ఇచ్చిన, రివ్యూ క్రియేట్ అని కొడితే ఇప్పుడు నా బ్యాక్ ఎండ్ కోడ్ ఈ యాప్ సర్వీస్ కి పుష్ అవ్వాలి, అంతేనా? Yes. సో వెయిట్ చేయండి. ఇది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ పుష్ అవుతుంది. అది ఇది క్రియేట్ అయితే ఇప్పుడు బ్యాక్ రండి. ఇది నాది ఏమవుతుంది ఇక్కడ? నా బిల్ పైప్లైన్ మళ్ళీ రన్ అవుతుంది. ఎందుకంటే నేను కోడ్ని మార్చాను కాబట్టి మళ్ళీ రన్ అవుతుంది. ఇక్కడ డిప్లాయ్మెంట్ అవుతుంది. ఇక్కడ రండి. డన్. ఇప్పుడు రిలీజ్కి వెళ్తారు. ఏం చేస్తారు రిలీజ్కి వెళ్ళి? ఎడిట్ రిలీజ్. ఇక్కడ ఏం టాస్క్ ఉంటుంది? ఈ పైప్ లైన్ ఉంది. ఇక్కడ టాస్క్ ఏముంటుంది? అజూర్ యాప్ సర్వీస్ రిప్లై. యాప్ సర్వీస్ కనెక్షన్ సెలెక్ట్ చేసుకొని ఏ యాప్ సర్వీస్ సెలెక్ట్ చేసుకుంటారు? పేరేమిచ్చా మనం? రిఫ్రెష్. ఇంకా క్రియేట్ అవ్వలేదు ఏంటి? ఓకే, ఇది క్రియేట్ అయిన తర్వాత అక్కడ కనబడుతుంది పేరు, అంతేనా? గైస్ కరెక్టా కదా? Yeah. డన్. ఇది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ రండి, ఇక్కడ రిఫ్రెష్ కొట్టండి, ఇక్కడ కనిపిస్తుంది. ఒక్కోసారి లేట్ అవుతుంది, నో వరీస్. వచ్చేసింది. ఇక్కడ మనము బ్యాక్ ఎండ్ కోడ్ తీసుకుపోయి డిప్లాయ్ చేసేస్తాం. సేవ్ అన్న రిలీజ్ చేస్తున్నాం. ఇది రిలీజ్ చేసినప్పుడు ఇట్లా బ్యాక్ ఎండ్ కోడ్ని నేను ఎట్లా యాక్సెస్ చేసుకుంటా? కోడ్ ఇక్కడ రిలీజ్ అవుతుందండి. కోడ్ అనేది ఇక్కడ రిలీజ్ అవుతుంది. దీన్ని నేను ఇప్పుడు ఎలా యాక్సెస్ చేస్తా పోర్టల్లో గుర్తుందా? URL యూస్ చేసి ఆగండి. ఎవరు వచ్చింది? .NET ప్రాజెక్ట్ 234 లేదా? ఉంది కదా .NET ప్రాజెక్ట్ 234. ఇది నా రిలీజు, ఎడిట్ రిలీజు, 1 జాబ్ 0 టాస్క్. ఇది ఎక్కడ వింటారా రా? లేదంటే ఎందుకు ఉంటాయా? Done, almost done. Got service connection details. Package deployment, zip deployed initiated. Success అని రావాలా? Successfully deployed web package to app service. Done. ఇప్పుడు రండి. ఇక్కడ నేను బ్రౌజ్ కొడితే నేను ఎలా, నాకు ఏం కనబడుతుంది ఇక్కడ?
కనిపించదు. ఓకే. ఇదేంది? ఆగు ఒక నిమిషం, ఇది వచ్చింది ఏంది? ఒక నిమిషం ఇక్కడ రండి, రిలీజ్ వెళ్ళండి, ఎడిట్, దీనికి ఏం పెట్టా నేను? ఆర్టిఫాక్ట్ మారిపోయింది, డిలీట్. ఇక్కడ రండి, ఏం పెట్టాలి మనం? 18 కదా, అది కూడా దాని పేరు, కానీ E18 అనుకుంటా. అందుకే పేరు కరెక్ట్గా ఇవ్వాలా, ప్రాపర్ నేమ్స్ ఇవ్వాలా. పిచ్చి పిచ్చి పేర్లు ఇస్తే ఇట్లా ఉంటుంది. నాకు డౌట్ వచ్చింది అప్పుడే, ఎందుకంటే జిప్ ఫార్మేట్ వస్తుంది ASP.NET Core, కానీ సరే ఇప్పుడు కరెక్ట్ వస్తుంది చూడండి. సేవ్ క్రియేట్ రిలీజ్ 2.18 అయ్యేసరికి కన్ఫ్యూజ్ అయినా. పేర్లు అప్పుడైనా ప్రాపర్ పేర్లు పెట్టాలి తమ్ముళ్ళు, గుర్తుపెట్టుకుని. ప్రాజెక్ట్ అప్పుడు ఆ పేరు చూసి వాళ్ళకి అర్థం కావాలి, ఇది ఏం ప్రాజెక్టు, ఇది ఏం కాంపోనెంట్, అదంతా అర్థం కావాలి. సో రిలీజ్ చేసి కొట్టండి, ఇప్పుడు డిప్లాయ్ అవుతుంది. Almost done. Downloading artifact, deploying it to the app service. డన్. ఇప్పుడు ఇక్కడ రండి, రిఫ్రెష్ కొట్టండి. ఆ APS చూడాలంటే /API/employee. ఇప్పుడు మీకు ఏం కనబడుతుంది ఇది కొట్టినప్పుడు? డేటాబేస్ టేబుల్ కనిపిస్తుంది, ఎంప్లాయీ టేబుల్. ఎంప్లాయీ టేబుల్ డేటా JSON ఫార్మేట్లో కనబడుతుంది. మన డిపార్ట్మెంట్ అని కొడితే డిపార్ట్మెంట్ టేబుల్ డేటా JSON ఫార్మేట్లో కనిపిస్తుంది. అంతేనా గైస్? అంతేనా? అంటే మీ డేటాబేస్, అంటే మీ బ్యాక్ ఎండ్ కాంపోనెంట్ DB కాంపోనెంట్తో కమ్యూనికేట్ చేస్తుందా? చేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఫ్రంట్ ఎండ్ URL క్రియేట్ చేద్దాం. ఇది దేనికోసము? ఆ ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్ కోసం క్రియేట్ చేస్తున్నాం. రిసోర్స్ గ్రూప్ ప్రాజెక్ట్ XYZ రియాక్ట్ ఫ్రంట్ ఎండ్. విండోస్ డన్. రివ్యూ క్రియేట్, ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్ క్రియేట్ అవుతుంది. క్రియేట్. ఇప్పుడు ఏం చేద్దాము, ఇక్కడ బ్యాక్ రండి. మీరు ఆల్రెడీ మీకు రియాక్ట్ పైప్లైన్ గుర్తుందా? రియాక్ట్ పైప్లైన్, రియాక్ట్ పైప్లైన్ ఏమేమి టాస్క్లు ఉంటాయి? npm build, npm install, npm install, npm build, public build artifact, అంతేనా? yes, ఇందులో ఏమవుతుంది? npm install, install అవుతుంది, npm packages ఇన్స్టాల్ అవుతాయి. దీంట్లో ఏమవుతుంది? build అవుతుంది, రన్ బిల్డ్ చేసి బిల్డ్ అయ్యి ఒక బిల్ ఫోల్డర్ వస్తుంది. దీంట్లో ఏమవుతుంది? artifact generate, ఆ బిల్ ఫోల్డర్ నుంచి ఆర్టిఫాక్ట్ జనరేట్ అవుతుంది. అంతేనా? Yeah. ఇది మళ్ళీ చెప్పిన అవసరం లేదండి, మీకు తెలుసు కదా, ఐడియా ఉంది కదా. yeah, ఇప్పుడు రిలీజ్కి వెళ్దాం. దీన్ని రిలీజ్ చేద్దాం. రియాక్ట్ ఎడిట్, రియాక్ట్ ఇస్ కరెక్ట్, సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ రియాక్ట్ ఉండాలి, రియాక్ట్ ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్ 1 2 3. ఇక్కడ డ్రాప్, క్యాన్సల్. ఇప్పుడు రిలీజ్. రండి, ఇది కదా, ఇదే. సో ఈ కోడ్ రిలీజ్ అయిన తర్వాత ఇది వర్క్ చేస్తుందా, వర్క్ చేయదా, మీరు ఏమనుకుంటున్నారు? సరే, ఇది డిప్లాయ్ అవుతుందండి. ఒక్క నిమిషం, వాటర్ తాగిస్తుంది. ఇక్కడ చూడండి. ఓకే, ఎర్రర్ వచ్చింది ఎందుకు చెప్పండి? ఎర్రర్ ఎందుకు వచ్చింది చెప్పండి? ఇది డస్ నాట్ ఎగ్జిస్ట్. this does not exist, ఇది ఉంది ప్రాజ్ 1 2 3. ఇక్కడ ఉన్న పేరు ఏంటిది? ప్రాజ్ 1 2 3. ఎందుకు ఎర్రర్ వచ్చిందో చెప్పండి ఒకసారి. అంటే మనం ముందే అంటే అది కంప్లీట్ అవ్వక ముందే పుష్ చేసినామా మనం? yeah, అదే రీజన్ అయ్యి వచ్చు కదా, yes, అంతేనా? మనం క్రియేట్ చేస్తాం, ఇక్కడ పుష్ చేసినాం. పాపం అక్కడ రెడీ ఉండాలి కదా, అది రెడీ లేకుంటే ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. ఓకే, ఇప్పుడు చూద్దాం. యాక్చువల్ రియల్ టైం ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి. ఇది క్వశ్చన్ తర్వాత అది వర్క్ అవ్వదు. ఎందుకు వర్క్ అవ్వదో మీరు చెప్పాలి. డిప్లాయ్ అవుతుంది కానీ స్టిల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వదు. ఎందుకు అవ్వలేదో మీరు చెప్పాలి.
మరి ఏంటిది? రియాక్ట్ ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. రీసోర్స్ షుడ్ ఎగ్జిస్ట్ బిఫోర్ డిప్లాయ్మెంట్. ఆల్రెడీ ఉంది కదా రీసోర్స్. ఇది నాది, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. యాప్స్ కనెక్షన్ కరెక్ట్. రీసోర్స్ లేదంటుంది కామెడీయా. కనబడుతుంది కదా ఈ రీసోర్స్ అక్కడ. రీసోర్స్ లేదంటది ఏంటి? డ్రాప్ ఉంది. నాకైతే అర్థం కావట్లేదు. మీరు చెప్పండి ఏమైంది వచ్చి ప్రాబ్లం గైస్, నాకు అర్థం కావట్లేదు. రీసోర్స్ లేదంటుంది బట్ రీసోర్స్ ఉంది. నిమిషం. ఇది కూడా ఫెయిల్ అయిందంటే ఒకసారి రీసోర్స్ కనబడట్లేదంటే ఇది విండోస్ మీదే ఉంది మనకి. అక్కడ విండోస్ ఏజెంటే ఉంది. అట్లా అయినప్పుడు కనబడదు, బట్ ఏజెంట్ అయితే సేమ్ ఉంది. బ్రౌజ్ చేస్తే ఎంటీ రన్నింగ్ ఇది. అరే రన్నింగ్. అవును ఇప్పుడు ఎలా పడుతుంది తమ్ముడు ఇది? గైస్ చూసారా? యా ఇట్లా ఎప్పుడు ఉండదు మనకు కదా. వేరే ఉంటుంది. ఎందుకు అలా అవుతుంది? అది ఉంటుంది. అప్పుడప్పుడు అవుతుంటుంది అలా. అప్పుడప్పుడు ఎట్లా అవుతుంది? అట్లా కాదు, నేను ఎప్పుడు చూడలేదు ఇట్లా. ఈ వెబ్ యాప్ ఇస్ రన్నింగ్ అండ్ వెయిటింగ్ ఫర్ ద కంటెంట్ అన్నప్పుడు మనకు వేరే ఇమేజ్ రావాలి కదా. ప్రాపర్ గా లోడ్ అవ్వలేదు పేజ్. ఒకసారి రిఫ్రెష్ చేస్తే రిఫ్రెష్ చేసా. ఏంటి మళ్ళీ ఇంకో క్రియేట్ ఇది ఫెయిల్ అయితే ఫెయిల్ అయింది. ఒక పని చేద్దాం. అంటే అది క్రియేషన్ ఏమైనా అయిందా? మరి నాకైతే ఏం అర్థం కావట్లేదు ఎందుకు అయిందో. ఒక పని చేద్దాం, కొత్త యాప్ సిరీస్ క్రియేట్ చేద్దాం. అది ఎందుకు అట్లా అయిందంటావు? అది లోడ్ కూడా సరిగ్గా అవ్వట్లేదు. అంటే క్రియేషన్ అప్పుడు ఏమైనా తేడా అయిందా? సరే చూద్దాం. ప్రాజెక్ట్ XYZ పేరు ఏమి ఇస్తా? రియాక్ట్ ప్రాజ్ సమ్ నంబర్ ఇచ్చేసి రన్ టైమ్ స్టాక్ నోడ్ 18 ఇస్తున్నా. ఓఎస్ విండోస్ ఇస్తున్నా. రీజన్ యాజ్ యూజువల్ కొరియా. కొరియా. నేను కొరియన్ సిరీస్ ఎక్కువ చూస్తుంటా. మీరు చూస్తారా కొరియన్ సిరీస్లు? లేదా నెట్ఫ్లిక్స్లో కొరియన్ సిరీస్ ఉంటాయి, అవి నాకు చాలా ఇష్టం. కానీ సరే కానీ ఎందుకు రావట్లేదు ఇది? చూద్దామా. కొత్త క్రియేట్ చేశా. మీకు ఇంకొకటి విషయం చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పానా, ఇప్పుడు ఈ యాప్ సర్వీస్లోనే డిప్లాయ్మెంట్ అయిన తర్వాత ఎర్రర్ వస్తే ఒక వే ఉంటుంది తెలుసుకోవడానికి. అదేంటంటే ఇది ఇంకా మీకు చెప్పలేదు, ఇంకా ఇప్పుడు చెప్తా. కానీ అది డిప్లాయ్ అయ్యేటప్పుడు ఎర్రర్ వస్తాయి. ఇక్కడ మనకు యాప్ సర్వీస్ ఎడిటర్ అని ఒకటి ఉంటుంది. ఇది క్లిక్ చేసి ఓపెన్ ఎడిటర్ అని కొడితే ఏమవుతుందంటే మనం ఏదైనా పుష్ చేసిన ఫైల్ లోపలికి వెళ్ళిందా లేదా తెలుసుకోవడానికి వాడే ఎడిటర్ ఇది. కానీ ఎర్రర్ ఎప్పుడు రావాలా? లోపలికి వెళ్ళిన తర్వాత. ఇక్కడ చూడండి ఏం రాలే, అంటే ఎంటీ, ఇక్కడ ఏం లేదు. అంటే పుష్ే కాలేదు లోపలికి. ఇది ఇది అసలు ఐడెంటిఫై కాలేదు. అది ఐడెంటిఫైవే అవ్వలే. సరే రీఫ్రెష్ కొట్టు, కొత్తది క్రియేట్ చేస్తే యాప్ సర్వీస్ రియాక్ట్ 765 సంథింగ్. ఇక్కడికి రండి, రిలీజ్ కొట్టాను, ఎడిట్ కొట్టా, ఇక్కడికి వచ్చా 765 754 ఆడ క్రియేట్ అయింది. ఇక్కడ కనబడుతుంది గ్యారంటీగా. డ్రాప్ సెలెక్ట్ చేశాను, కరెక్ట్. సబ్స్క్రిప్షన్ కరెక్ట్ సెలెక్ట్ చేశారా? ఇది సబ్స్క్రిప్షన్ అజూర్ సబ్స్క్రిప్షన్ యాప్ కనెక్షన్ అని ఉంది. కరెక్ట్ కదా, అదే కరెక్ట్. అదే యాప్ కనెక్షన్. యాప్స్ కనెక్షన్ యాప్ కనెక్షన్. యాప్స్ కాదు, యాప్స్ ఎక్స్పైర్ అయిపోయింది. ఓకే చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు అది రాంగ్ అయితే మనకి కింద డ్రాప్ డౌన్ రాదు తెలుసా. ఇది తప్పు ఉంది అనుకో, ఇక్కడ మనకి ఏం కనబడవు. ఓకే ఓకే అది ఫెచ్ చేయదు కదా, అవునా కదా? సరే ఇప్పుడు ఫెయిల్ అయితే మాత్రం ఇక అంతే. నేను ఇక అంటే ఫెయిల్ అవ్వద్దు అయితే ఆలోచిద్దాం. చాలా అసలు ఇంతకుముందు ఎందుకు ఫెయిల్ అయిందంటావు మరి గైస్? ఇంతకుముందు ఎందుకు ఫెయిల్ అయింది? సరే ఎందుకు ఫెయిల్ అయింది కానీ అనుకదండి. లైన్ ఎక్స్పెక్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎంప్లాయీ కొట్టి ఏం కనబడాలి? నాకు ఏం రావాలి? టేబుల్. ఎంప్లాయీ టేబుల్ డేటా కనబడాలి నాకు ఇక్కడ.
డిపార్ట్మెంట్ కొడితే డిపార్ట్మెంట్ టేబుల్ కానీ ఎందుకన్నా కనబడతలేదు చెప్పగలుగుతారా? చేయలేదు. ఏం చేయలేదు? డేటా డేటాబేస్ ని మనము బ్యాక్ ఎండ్ తోని డేటాబేస్ కి బ్యాక్ ఎండ్ కి కనెక్షన్ ఇచ్చినావు కానీ బ్యాక్ ఎండ్ కి Front end ఫ్రంట్ ఎండ్ కి కనెక్షన్ ఇవ్వలే. అవునా కదా? అవును. కదా, ఎలా ఇస్తాం మరి? అది ఎలా చూడాలి తెలుసా? ఇక్కడ మీరు ఇక్కడ కొట్టారు, ఎర్రర్ ఏం రావట్లేదు కానీ డేటా కనబడుతుంది. అప్పుడు మీరు అందరూ ఏం చేయాలంటే రైట్ క్లిక్ కొట్టి ఇన్స్పెక్ట్ అని కొట్టాలి. కొడితే ఇక్కడ నెట్వర్క్ అని ఉంటుంది, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇప్పుడు కొట్టు ఎంప్లాయీ అని కొట్టు. మీకు ఎర్రర్ వస్తుంది చూసారా? ఇక్కడ ఎర్రర్ వచ్చింది చూసారా? ఎస్ ఎందుకోసం అంటే ఆల్రెడీ కోడ్ లో ఒక బ్యాక్ ఎండ్ యూఆర్ఎల్ వాడారు, ఈ యూఆర్ఎల్. ఇది ఇప్పుడు పనిచేస్తలేదు. ఇప్పుడు చూడండి, ఇది ఏదో ఇంతకుముందు ఏదో యూఆర్ఎల్ వాడినాడు, అది క్లిక్ చేస్తే మనకు పని చేయట్లేదు, ఎందుకంటే ఈ యాప్ సర్వీస్ ఇప్పుడు లేదు. అంతేనా గైస్? ఇప్పుడు పనిచేస్తున్న బ్యాక్ ఎండ్ యాప్ సర్వీస్ ఏంటి? ఇది కదా, Back end. అర్థమవుతుందా అండి? కొంచెం స్లోగా వెళ్ళారా? ఇప్పుడు చూడండి, ఇది ఉంది. ఇప్పుడు ఇది ఏంటిది? API/employee అన్న, డిపార్ట్మెంట్ అన్న. ఇది డేటా అర్థమైంది. ఇది అంటే ఇది కరెక్ట్, బ్యాక్ ఎండ్ యూఆర్ఎల్ కరెక్ట్ కదా? యా ఇదే ఇక్కడ ఉండాలి, ఇక్కడ, అప్పుడు వర్క్ అవుతుంది. అలా ఎలా ఉంటుంది పెట్టాలి సార్. అది మనం ఇన్సర్ట్ చేయాలి. అది ఇక్కడ ఉంది రాంగ్, అది ఇక్కడ ఏదైతే కరెంట్ ఉందో అది తప్పు ఉంది. ఏది కరెక్ట్ బ్యాక్ ఎండ్ యూఆర్ఎల్ అంటే ఇది. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? యూఆర్ఎల్ కాపీ చేయాలి. ఇది వర్కింగ్ యూఆర్ఎల్, కరెక్ట్ ప్రాజెక్ట్ యూఆర్ఎల్. దీన్ని తీసుకుపోయి రెపోలో ఫ్రంట్ ఎండ్ కోడ్లోనే, ఫ్రంట్ ఎండ్ కోడ్ రియాక్ట్ అనే ఫ్రంట్ ఎండ్ కోడ్లో సోర్స్లో వేరియబుల్ JS ఫైల్ ఉంటుంది. ఇందులో ఇది బ్యాక్ ఎండ్ యూఆర్ఎల్ అన్నమాట. అర్థమవుతుందా గైస్? ఇదేంటి? నేను బ్యాక్ అండ్ యూఆర్ఎల్ని ఇక్కడ ఇస్తున్నా ఫ్రంట్ ఎండ్కి, అప్పుడే కదా రెండు మాట్లాడుకుంటాయి గైస్. Yeah. డేటాబేస్ కనెక్షన్స్ బ్యాక్ ఎండ్కి ఇస్తేనే కదా రెండు మాట్లాడుకున్నాయి. ఎస్ మరి బ్యాక్ అండ్ యూఆర్ఎల్ కూడా ఇవ్వాలి కదా ఫ్రంట్ ఎండ్కి. యా ఇప్పుడు రండి పైప్లైన్కి వచ్చి, ఇది ఏది రియాక్ట్ పైప్లైన్ ఇదేనా? అనుకోండి, అంటే దీన్ని మళ్ళీ కోడ్ మారింది కాబట్టి మళ్ళీ నేను తెలుసు మీకు, మళ్ళీ బిల్ పైప్లైన్ రన్ చేయాలి. D81 ఇంతకుముందు వేరే యూఆర్ఎల్ ఉండే, అందుకే అది వర్క్ అవుతలేదు. ఇప్పుడు నేను ఏం చేసిన, వర్కింగ్ యూఆర్ఎల్ని పేస్ట్ చేసిన, అంతేనా గైస్? కరెక్ట్ కదా? Yeah. రిఫ్రెష్ అదే, ఇప్పుడు కొంచెం ఒక నిమిషం ఆగు. ఇప్పుడు ఇక్కడ రండి, రిలీజెస్కి వెళ్ళి దీన్ని రిలీజ్ చేయండి. రిలీజ్ ఇప్పుడు ఇక్కడ రండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కాపీ చేయండి, ఎంటర్ చేయండి. ఇప్పుడు ఎంప్లాయీ కనిపించిందా డేటా గైస్? ఉన్నారా? యా డిపార్ట్మెంట్ కొడితే డిపార్ట్మెంట్ డేటా వస్తుందా? ఇది ఎందుకు వస్తుందంటే, ఇన్స్పెక్ట్ నెట్వర్క్ వెళ్ళండి, ఇక్కడ ఎంప్లాయీ కొట్టినప్పుడు నాకు డేటా వచ్చింది. 200 ఓకే అని వచ్చిందా? 200 ఓకే అంటే సక్సెస్ అనమాట. అంటే ఈ పర్టికులర్ API డేటాని తీసుకొచ్చింది అని అర్థం గైస్. ఓకే అర్థమైందా? యా ఇప్పుడు యాడ్ డిపార్ట్మెంట్ అంట, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇన్సర్ట్ HTTP పోస్ట్ ఇన్సర్ట్ పోస్ట్ పోస్ట్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. ఎక్కడ యాడ్ అయి ఉంటుంది ఇది? డిపార్ట్మెంట్ టేబుల్లో యాడ్ అయి ఉంటుంది, అంతేనా? Yeah. ఇక్కడ వెళ్ళండి మీరు. yes
ఒక్క నిమిషం. అరే అది బ్యాక్ ఎండ్ కొట్టిన అర్థమైంది కానీ సరే ఏం లేదు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ వచ్చి డేటాబేస్కి వచ్చి ఇది ఓపెన్ చేసి పెరియేటర్ కొట్టి మై ఫ్యామ్ ఇక్కడ చూడండి. ఇప్పుడు డిపార్ట్మెంట్ అని ఎక్స్పాండ్ చేస్తే నేను నాకు ఎన్ని రోజు కనబడతాయి డిపార్ట్మెంట్లో? 3 1 2 3. ఈ Yeah. సేల్స్ ఎలా వచ్చింది? ఈ 15 సేల్స్ sales. ఎక్కడి నుంచి వచ్చింది? దేని ద్వారా వచ్చింది? ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? సేల్స్ ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చింది అంతేనా? Yeah. ఇది ఫ్రంట్ ఎండ్ నుంచి వస్తే ఎక్కడికి వెళ్ళింది? బ్యాక్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ తీసుకెళ్ళింది. వెళ్ళిందేమో డీబీలో, GB లో. తీసుకెళ్ళిందేమో బ్యాక్ ఎండ్. అంతేనా కదా? Yeah. అంటే ఇప్పుడు 3 కాంపోనెంట్లు ఇంటిగ్రేట్ అయినాయా? అవును. అర్థమైందా అండి ఏమన్నా? అర్థం. ఇప్పటి వరకు మనము ఇండివిజువల్ గా చూసాం పైప్ లైన్స్ ని, కానీ ఎప్పుడు కలపలేదు. అంటే బట్ ఇంటిగ్రేట్ చేయలేదు అంతేనా? Yes. కానీ ఇది రియల్ టైంలో ఇలా చేయరండి. ఇది రియల్ టైంలో చేసేది ఏంటి తెలుసా? మనం ఎప్పుడు కూడా రియల్ టైంలో ఇక్కడ వచ్చి కోడ్ మాడిఫై చేసి ఆ యూఆర్ఎల్ పెట్టి అట్లా ఎప్పుడు చేయం. రియల్ టైంలో ఇంకొంచెం కాంప్లెక్స్ ఉంటుంది. అది మన నెక్స్ట్ ప్రాజెక్ట్. ఇప్పుడే అది చెప్పేస్తే మళ్ళీ మీరు టెన్షన్ పడతారని చెప్తలేను. 90% ఇలానే ఉంటుంది. కానీ 10% ఈ మనము మాన్యువల్గా అప్డేట్ చేసామా మనం కొన్ని వాల్యూస్ని అక్కడ కనెక్షన్ స్ట్రింగ్ని బ్యాక్ అండ్ యూఆర్ఎల్ని, అవునా గైస్? Yes. మాన్యువల్గా చేసాం. అక్కడ ఈ ఫ్యూచర్లో అంటే మీరు ఏదైనా కంపెనీకి వెళ్తే అక్కడ మీరు వెళ్ళి మార్చారు, కోడ్ మారుతారా? మీకు అసలు ఏం చేస్తారు మారుస్తారు? కోడ్ మీకు ఐడియా ఉంటుందా? ఇవి చేయొచ్చు. మీకు అసలు ఐడియా ఉండదు. ఏ ఫైల్ ఉందని మీకు ఎక్కడ తెలుస్తుంది? ఇప్పుడు ఇది ఉంది, నీకు ఎక్కడ తెలుస్తుంది నీకు వేరియబుల్ .js ఉందని? అదే నేను ఇంకా క్వశ్చన్ అడుగుదాం. అదే నీకు ఎలా నీకు తెలుస్తుంది అసలు ఇక్కడ మనకి తెలియదు. పెట్టాలా? చెప్పారు కాబట్టి తెలుసు. నేను చెప్పిన కాబట్టి నీకు ఈ తెలిసింది. ప్రాజెక్ట్ అంటే మాకు తెలిసిపోతే యాంగులర్ కి మళ్ళీ HTML కి అవి తెలియదు కదా. వాళ్ళకి తెలియదు కదా. అందుకే మనం రియల్ టైంలో ఎప్పుడు ఏది అప్డేట్ చేయము. కానీ ఈ ప్రొసీజర్ కూడా మీకు ఎందుకు తెలవాలంటే డెవ్ ఎన్విరాన్మెంట్లో ప్రోగ్రామర్స్ డైరెక్ట్గా ఈ మెథడ్ని వాడతారు. ఇది రాంగ్ మెథడ్ అయిన వాళ్ళు వాడతారు. ఇది ఎందుకు రాంగ్ అనేది నేను మీకు రెండో ప్రాజెక్ట్ చెప్పినప్పుడు చెప్తాను. దీనివల్ల కలిగే నష్టాలు ఏంటి? ఇది తప్పు ప్రాసెస్ అయినా రియల్ టైంలో డెవలపర్స్ అందరూ ఇదే వాడతారండి తెలుసా మీకు? వాళ్ళు చేసే బ్లండర్ మిస్టేక్ ఇదే ఉంటుంది. ఇది చెప్పొద్దు అనుకున్నాను నేను, కానీ ఇది చెప్పాలా మీకు? అంటే ఇలాంటి మీకు సక్సెస్ అవుతుంది. మీకు అన్ని అప్లికేషన్ వర్క్ అవుతుందా? నాకు ఇక్కడ Yes. వర్క్ అవడం కరెక్ట్ కాదు, వర్క్ అవ్వచ్చు, కానీ వర్క్ అయిన విధానం తప్పు. కానీ దీన్ని డెవలపర్స్ ఏం చేస్తారంటే ఇది ఈజియెస్ట్ వే అనమాట. ఇది మనం చేసింది ఇదే వే వాడతారు. అప్పుడు నువ్వు ఏం చేయాలి? కంపెనీలో ఆ వే వాడిందా అని చెక్ చేయాలి. అది ఆ వే వాడితే తప్పని చెప్పాలి డెవలపర్కి. రాంగ్, ఇది తప్పు మెథడ్, నీకు ఈజీగా అవడానికి చేసావు, ఇలా చేయొద్దు, ప్రాపర్ వేలో డిప్లాయ్ చేయండి అంటే ప్రాపర్ వేలో రాయండి అని వాళ్ళకి చెప్పాలా. ప్రాపర్ వేలో నువ్వు డిప్లాయ్ చేయాలి. అర్థమవుతుందండి? Yeah. ఆ ప్రాపర్ వే ఏంటనేది అదే మన రెండో ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ కల్లా మీరు అంటే మీకు ఎందుకు ఇది తప్పని చెప్తున్నా అంటే ఇదే ఫైనల్ అనుకున్నారు, ఇది కాదు. ఈ పాయింట్ అర్థమైందా? ఇది కరెక్టే, ఇది కొంచెం వరకు కరెక్ట్, అంటే చిన్న లెవెల్లో కరెక్ట్, ఒక డెవలపర్ రేంజ్ వరకు కరెక్ట్. కానీ ఒక డెవాప్ ఇంజనీర్కి, క్లౌడ్ అడ్మిన్కి ఇది ఒక పెద్ద మిస్టేక్ ప్రాజెక్ట్. అర్థమైంది కదండి? Yeah. తప్పైనా మీరు తప్పు చేయాలి, ఈ తప్పు నేర్చుకోవాలి. ఇది మనం అందరం నేర్చుకోవాల్సిన తప్పు. ఎందుకంటే రియల్ టైంలో ఈ తప్పుని ఎక్కువ సార్లు మీరు చూస్తారు. అంటే ఇది చాలా కామన్ మిస్టేక్. ప్రతి ఒక్క డెవలపర్, ప్రతి ఒక్కరు కాదు, ఓ 50% ఇదే మెథడ్ వాడతారు. ఇది తప్పు మెథడ్. వాళ్ళకు కరెక్ట్గా చెప్పాలి, ఇది రాంగ్, ఇది ఎందుకు చేసావు, ఇది మార్చుకో, ఇది ప్రాపర్ మెథడ్, ఇలా చేయాలి అని చెప్పాలి వాళ్ళకి. అలా చెప్పలేదు, మీరు గమనించలేదు. గమనించకపోతే డెవలప్ మంచిగా పనిచేస్తుంది వెబ్సైట్. మీకు ఏం ఎర్రర్స్ రావు, కొడతారు, మీకు ప్రాపర్గా ఉంటుంది, అంతా పర్ఫెక్ట్ పనిచేస్తుంది. టెస్ట్లు కూడా పర్ఫెక్ట్ పనిచేస్తుంది. యూఐటీలో పర్ఫెక్ట్ పనిచేస్తుంది, ప్రొడక్షన్లో ఫెయిల్ అవుతుంది. అర్థమవుతుందండి? ప్రొడక్షన్ ఎప్పుడైతే ఎండ్ యూజర్కి పంపిస్తావో అప్పుడు కంప్లీట్ ఫెయిల్ అయిపోతుంది, ప్యానిక్ అయిపోతారు. ఇక అరే ఏమైంది అమ్మ, డెవలప్ బాగుంది, టెస్ట్లో బాగుంది, యూఐటీలో బాగుంది, అంత ప్రాపర్ చేసినా ఎందుకు ఇట్లా అవుతుంది, ఓ టెన్షన్ అవుతారు. ఇది కామన్ మిస్టేక్ అబ్బా. నేను కూడా టెన్షన్ పడ్డా ఇప్పుడు ఒక 5 years బ్యాక్. నాకు తెలియదు ఇట్లా ఒకటి ఉంటుందని. అంత డెవలప్ టెస్ట్లో యూఐటీలో మంచి వర్క్ అయింది, హ్యాపీగా ఉన్నా, ఎంజాయ్ చేస్తున్నా లైఫ్. ఆస్ట్రేలియాలో 2019లో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా. డిప్లాయ్మెంట్ డే వచ్చింది, పుష్ చేసినా పండుకున్నా మంచిగా. రాత్రి చెక్ చేయలేదు, రాత్రి 2 AM పుష్ చేసి పండుకున్న, పొద్దున్న లేస్తారు కంటే కయాస్ పని చేస్తే ప్రొడక్షన్ అయిపోయింది. నాకు 2 గంటలు పట్టింది. ఈ అమ్మ ఏమైందిరా అప్పుడు నాకు అప్పుడే అంటే నేను ఏమనుకున్నా అంటే డెవలపర్స్ ఇట్లాంటి మిస్టేక్ చేయరని అనుకున్నాను నేను. వీళ్ళు అంటే అట్లా ఆలోచించలే, అంటే డెవలపర్ గారు తప్పు చేసి ఉంటాడు అనే ఆలోచన నాకు రాలే. ఒక 2 గంటల తర్వాత అర్థమైంది, అరే ఇది డెవలపర్ గారు చేసిండ్రా అని. మళ్ళీ అంతా వాటితో మార్పించి, అంతా కోడ్ మార్పించి, అంత ఆమాం చేస్తే యాక్చువల్గా మనకు ప్రొడక్షన్లో 2 డిప్లాయ్మెంట్లు ఉంటాయి. టెక్నికల్ డిప్లాయ్మెంట్ ఉంటుంది, ఫంక్షనల్ డిప్లాయ్మెంట్ ఉంటుంది. ఫంక్షనల్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటి? ఫంక్షనాలిటీ, అప్లికేషన్ యొక్క ఫంక్షనాలిటీ, బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఫంక్షనల్ డిప్లాయ్మెంట్ అనేది యాక్చువల్ డిప్లాయ్మెంట్. ఆ ఫంక్షనాలిటీ అంతా ఎండ్ యూజర్కి వెళ్ళిపోతుంది, ప్రతి ఒక్కరు దాన్ని వాడుతూ ఉంటాడు. అర్థమైందా? అందరికీ అది ఓపెన్ అయ్యి ఉంటుంది, ప్రతి ఒక్కరు అన్ని ఫంక్షన్లు వాడుతూ ఉంటారు. మరి టెక్నికల్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటి? టెక్నికల్ డిప్లాయ్మెంట్ అంటే మనం డిప్లాయ్మెంట్ చేస్తాము, కానీ ఆ ఎండ్ యూఆర్ఎల్ని ఈ పబ్లిక్ ఇవ్వం. అర్థమవుతుందా? మరి ఎందుకు ఇవ్వవు? మరి నువ్వు ఎందుకు ఏమంటే మెయిన్ ఫంక్షన్ డిప్లాయ్ చేసే ముందు టెక్నికల్ చేసుకుంటావు. ఒక వారం అంతా నువ్వు చూస్తావు అంటే అంత వర్క్ అవుతుందా లేదా అని. పీవీటీ టెస్టింగ్ అంటారు దాన్ని. అర్థమవుతుందా?
ప్రొడక్షన్ వెరిఫికేషన్ టెస్టింగ్ అంటే ఏంటంటే ప్రొడక్షన్లో అంత బాగుందా అని చెక్ చేసి అంత బాగుంది అన్నప్పుడు అప్పుడు నువ్వు ఆ యూఆర్ఎల్ని పబ్లిక్ ఇస్తే అప్పుడు ఫంక్షన్ డిప్లాయ్మెంట్ అవుతుంది. అర్థం కాలేదు. నాకు జరిగింది ప్రాబ్లము టెక్నికల్ డిప్లాయ్మెంట్ అప్పుడు. అది ఇంకా యూఆర్ఎల్ పబ్లిక్ వెళ్ళలేదు కాబట్టి ఎర్రర్స్ వచ్చినా ఏం ఇష్యూ కాలేదు. అదే ఇష్యూ నాకు ఫంక్షన్ డిప్లాయ్మెంట్లో వచ్చి ఉంటే పానిక్ క్రియేట్ అయ్యేది. అంటే అసలు చాలా పెద్ద నాయిస్ క్రియేట్ అవుతుంది. ఏంది ఇది అసలు ఎవరు చేసిండు ఏం చేసిండ్రు ఇంకా మొత్తం ఆ టెస్టర్ని వాడిని వీడిని అందరిని పిలుస్తారు. క్లయింట్ ఆగమవుతాడు. క్లయింట్ అరుస్తాడు ఏంది ఇది ఏమన్నా ఆగం ఉంటుంది తమ్ముళ్ళు. సో మీరు ఏది నేర్చుకున్నా ప్రాపర్గా మళ్ళీ ఫుల్గా నేర్చుకోవాలి. అర్థమైందా? Yeah. ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు చేస్తారా ఇది ప్రాక్టీస్ చేస్తారా ఇది? Yeah. సో ఈరోజు మీరు ఏం చేయాలంటే మీకు ఆల్రెడీ ఫ్రంట్ ఎండ్ కోడ్ ఉంది, బ్యాక్ ఎండ్ కోడ్ ఉంది, డీబీ కోడ్ ఉంది. సో టుడేస్ అసైన్మెంట్ ప్రతి ఒక్క రేపు నేను క్లాస్ చెప్పా. మీరు కనుక ప్రాక్టీస్ చేయకపోతే నేను క్లాసే చెప్పా. నాకు మినిమం 3 యూఆర్ఎల్ కనబడాలి. క్లాస్లోనే మీతో చెప్పిస్తాను. ఇది ప్రాజెక్ట్, ఇది ఉట్టి టాపిక్ కాదు. టాపిక్ అంటే ప్రాక్టీస్ చేయకుండా పెద్ద ఫరక్ పడదు. కానీ టుడేస్ టాపిక్ ఏంటి? ప్రాజెక్ట్ 1 డిప్లాయ్మెంట్. AWP ల్యాబ్లకు స్వాగతం. ఉచిత అజూర్ డెవోప్స్ ప్రత్యక్ష ప్రసార తరగతులను వీక్షించడానికి మా యూట్యూబ్ ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వివరణలో చూపిన నంబర్ను సంప్రదించండి. సంతోషంగా నేర్చుకోవడం.